క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. చిన్న పాపాలు. రచయిత థామస్ బ్రూక్స్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతుర కాదోష్ థియోస్. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చిన్న చిన్న పాపాలు అనేకములు ఎంతో గొప్పవవుతాయి. ఇసుక రేణువు కంటే అల్పమైనవి ఏమీ లేదు. అయినప్పటికీ అవన్నీ ఒక చోట చేరినప్పుడు సముద్రపు ఇసుక రేణువు కంటే బరువైనది ఏదీ లేదు. చిన్న పాపాలు చాలా ప్రమాదకరమైనవి. పులిసిన పిండి కొంచెమైనా చాలుగా మొత్తం ముద్దను పులవ చేయటానికి. చంపుటకు చిన్న కత్తి చాలుగా. అలాగే పెద్ద ఓడను ముంచడానికి ఒక చిన్న పగులు చాలుగా. తేలు చిన్నదే అయినప్పటికీ దాని కాటు చేత అది మహాసింహమును కుట్టి చంపుతుంది. అదేవిధంగా చిన్న పాపం ఒకేసారి పరలోకపు తలుపులను మూసి నరక ద్వారములను తెరుస్తుంది. క్రీస్తు మరణం ద్వారా పాప క్షమాపణ లేకపోతే అతి చిన్న పాపం కూడా మనలను నిత్యత్వంలో శపింపజేస్తుంది.